ప్రైజ్ ది లార్డ్. న్యూ జెరూసలేం బైబిల్ స్టడీకి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు బైబిల్ స్టడీ కొరకైనటువంటి వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు. వాక్యాంశము నీతిమంతుడిగా తీర్చిదిద్దబట్టలో ఉన్నటువంటి ధన్యతలు. శ్రద్ధగా విని దేవుని ఆశీస్సులను పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో మనం అందరం కళ్ళు మూసుకుని తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా ఈ యొక్క బైబిల్ స్టడీని ఆరంభిస్తామండి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ సన్నిధిలో ఈ విధంగా సమావేశమై దేవా నీ వాక్యంని ధ్యానించే ధన్యత మాకు ఈ విధంగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. దేవా, ఈ యొక్క సందేశంను వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నువ్వు కార్యం జరిగించవలసిందిగా మనం చేస్తున్నాను తండ్రి. నీ సేవకునైనా నన్ను నీ నోటి బూరగా వాడుకోవలసిందిగా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ స్వరం వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. మానవుని తలంపులు మాకు అక్కర్లేదు తండ్రి, నీ తలంపులు మాకు అనుగ్రహించుమని, నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించుమని, దేవ వాక్యంలో ఉన్నటువంటి ధన్యత అంతటినీ మేము అనుభవించే కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం నేను చదువుతున్నానండి, జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి, దేవుని వాక్యంలో తేటగా రాయబడింది, మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడుట కృపచేత మరి విశ్వాసము ద్వారా అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో తేటగా చెప్పబడుతున్నదండి. అయితే దేవుడు తన కృప వలన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను విశ్వాసము ద్వారా మనం పొందుకొనుచున్నాం. ఇచ్చే దేవుని హస్తం కృప అయితే, పొందుకునే మన హస్తం విశ్వాసమై ఉన్నది. దేవుడు కృప ద్వారా ఇచ్చినటువంటి బహుమానం, రక్షణ అనే బహుమానం మనము విశ్వాసం ద్వారా తీసుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 6వ వచనంలో తేటగా చెప్పబడుతుంది, క్రియల వలన కలిగినదైతే అది కృప కాదు, కృప వలన కలిగినదైతే అది క్రియలు కాదు. సోదరి, మనం క్రియల వల్ల సంపాదించుకున్నటువంటిది కాదు, ఇది కృపచేతనే దేవుడు మనకిచ్చినటువంటి ఉచిత వరం అని దేవుని వాక్యం తేటగా చెప్పుచున్నది. మనం 4వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడ్డాడు, ఆయన ప్రాణమును పెట్టాడు, సిలువ మరణానికి అప్పగింపబడ్డాడు. అయితే మరణించింది మన పాపములను తుడిచివేయడానికి. మనం ఇక పాపులము కాదు, మన పాప జాబితా అంతా కొట్టివేయబడింది. అయితే మనలో ఇక పాపము లేదు, నీతి లేదనే స్థితికి, జీరో స్టేట్కి వచ్చామన్నమాట. అయితే అక్కడి నుండి మనల్ని నీతిమంతులుగా తీర్చేది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి లేదా చంపబడి లేదా మరణించి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. మనము సంపాదించుకున్నది కాదు, ఆయన మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మనం చేసిన తప్పులను పిల్లలు ఆయిలు రాస్తున్నప్పుడు పలక మీద తప్పుగా రాస్తే దాన్ని మనము తుడిపేసి మరలా చక్కగా కరెక్ట్గా రాయిస్తాం. సో మన తప్పులను ఆయన తుడిచి వేసి ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి 5వ అధ్యాయం మొదటి వచనంలో మరలా, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన వారమై మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన తర్వాత మనకు ఆ సమాధానం, దేవునితో సమాధానం. దేవుని సమాధానం వేరే, దేవునితో సమాధానం వేరే. దేవునితో సమాధానం అంటే దేవునికి మనకు మధ్యలో ఏ అడ్డుగోడలు లేకుండా దేవునితో సత్సంబంధము, మంచి సంబంధం కలిగి లివింగ్ రిలేషన్షిప్, సజీవమైన సంబంధం. ఎన్నడో కలిగినటువంటి ఆ రిలేషన్షిప్ కాదు, కానీ ఈనాడు ఆయనతో సజీవమైనటువంటి ఈనాటికి మనము రిలేషన్షిప్ కలిగి ఉండడం,
దేవునికి మనకు మధ్యలో ఇంకా ఏ అడ్డుగోడ, ఆటంకాలు, ఏ సమస్యలు లేని ఆ ప్యూర్ రిలేషన్షిప్, మంచి సత్సంబంధం కలిగి ఆయనతో ఉండడానికి యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ ఒక కృప కలిగి ఉన్నది. దేవునితో సమాధానం, నీతిమంతులుగా తీర్చిదిద్దబడట ద్వారా మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. దేవునితో సమాధానం కలిగి ఉన్నప్పుడు దేవుని సమాధానం మన జీవితాల్లో కనపడుతున్నది. మరియు 2వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి, మన గత పాపములు కొట్టివేయబడ్డాయి, మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. గత పాపములు తుడిచివేయబడ్డది. ఆ పాస్ట్ విల్ హాంట్ us నో మోర్. మన గతము మనలను వెంటాడి వేధించే స్థితిలో మనం లేము, కానీ అది కొట్టివేయబడింది. మన ప్రస్తుతం కృపయందు ప్రవేశం కలిగి ఆయన యందు అందులో మనము నిలిచి ఉన్నాము. హల్లెలూయా. నా గతము పరిశుద్ధపరచబడిలో నా పాపములు కొట్టివేయబడి నాకు నీతి అనుగ్రహింపబడింది. నా పాస్ట్ ఇక యేసయ్య రైచస్నెస్ కలిగి, యేసయ్య నీతి కలిగి నేను నా సాక్ష్యం పరిశుద్ధపడి ఇప్పుడు నా ప్రస్తుతము కృపలో నిలిచి ఉండడం. హల్లెలూయా. కృపలో దేవుడిచ్చే సమస్తం కృప ద్వారా ఇస్తాడు. ఏ వరమైనా దేవుడు కృప ద్వారా ఇచ్చేవాడై ఉన్నాడు. సో కృపలో ప్రవేశం, అందులో నిలిచిండుట, నీతిమంతులుగా తీర్చబడిన పిమ్మట మనకు ఈ యొక్క ప్రవేశం కలుగుతున్నది. మనం పాపం చేసి దేవుని నుండి దూరం అయిపోయి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించలేని స్థితి, దేవునితో ఎడబాటు పొంది ఉన్నాం. మరి దేవునికి బహుదూరస్థులమై ఉండగా ఆయన మనలను తన ఇంటి వారుగా చేసుకున్నాడు. ఆయనతో మంచి సంబంధం కలిగి, సమాధానం కలిగి ఉండే విధంగా నడిపించాడు. ఇప్పుడు మనం ఆ కృపలో నిలిచి ఉన్నాము. హల్లెలూయా. ప్రస్తుతం కృపతో అంటే మన శక్తికి మించింది, మనము సంపాదించుకోలేనటువంటి ఉన్నతమైన స్థితి, దయ మన పాపములను నుండి, మన పాపముల వలన కలిగిన శిక్ష నుండి కాపాడేది. కృప మనము ఏ స్థితికి ఎదగలేమో ఆ స్థితిలోనికి నడిపించేటువంటిది కృప. సో ఈ కృపయందు ప్రవేశము కలిగి అందులో నిలిచి ఉన్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. నా గతము పరిశుద్ధపరచబడింది, నా ప్రస్తుతం కృపలో నిలుస్తున్నాను, నా భవిష్యత్తు దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాను. నేను నా ఫ్యూచర్, నా భవిష్యత్తు దేవుని మహిమ. దిస్ ఇస్ ద హోప్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. మన నిరీక్షణ దేవుని యొక్క మహిమ. ఒక దినమున మనం మహిమతో నింపబడి ఉంటాం. ఈ మరణ శరీరం మార్పు పొంది మహిమ శరీరంగా మార్చబడుతుంది. మహిమాన్వితమైనటువంటి తన సన్నిధిలోనికి మనం ప్రవేశించి మహిమగల రారాజును ముఖాముఖిగా చూచి మనము సంతోషించే ఆ భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తూ ఇప్పుడే ప్రస్తుత కాలంలో అన్ని పరిస్థితుల మధ్యలో మనము ఇక్కడే అతిశయపడుచున్నాం. నా భవిష్యత్తు, నా గతం పరిశుద్ధపరచబడింది, నా ప్రస్తుతం కృపలో నింపబడి ఉన్నది, ఇంకా నా భవిష్యత్తు మహిమకరంగా ఉన్నది. యువర్ ఫ్యూచర్ ఇస్ గ్లోరియస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన ఒక భవిష్యత్తు మహిమాన్వితమైనది, సామాన్యమైనది కాదు. అంతేకాదు, 3వ వచనం చదువుతున్నాను. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఈ ప్రస్తుత కాలంలో ఒకవేళ శ్రమలు పొందవలసినటువంటి పరిస్థితి ఉన్నా, ఆటంకాలను ఎదుర్కొంటున్నా, అడ్డంకులను ఎదుర్కొంటున్నా, ఆ శ్రమ ఓర్పును కలగజేసి, ఓర్పు పరీక్ష లేదా ఎక్స్పీరియన్స్ అని కొన్ని వర్షన్స్లో, ఇంగ్లీష్ వర్షన్స్లో, మరి క్యారెక్టర్ అని NIVలో ఒక మంచి సాక్ష్యం అని చెప్పడం. ఆ పరీక్ష లేదా ఆ అనుభవం, ఆ ఒక మంచి సాక్ష్యము నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు. సోదరుడా, సోదరి,
నీవు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డావు. యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు. నీ క్రియల వల్ల కాదు, నీ క్రియలు అపవిత్రమైనవిగా ఉండే నీ గత క్రియలు వాటన్నిటిని తీసివేసి యేసయ్య నీకు ఒక మంచి పాస్ట్ని నీ లైఫ్లోనికి డౌన్లోడ్ చేశాడు. ఆయనలో నుండి మనము డౌన్లోడ్ చేసుకున్నాం, లేదా ఆయన అనుగ్రహించాడు. ఇట్ ఈస్ ఇంప్యూటెడ్, ఇట్ ఈస్ నాట్ ఎర్న్డ్, ఇట్ ఈస్ ఇంప్యూటెడ్. మనకు అనుగ్రహింపబడినది, మనకి ఇవ్వబడినది. అయితే ఆ నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము కృపయందు ప్రవేశం కలిగి అందులో నిలిచి ఉన్నాము. ఇంకా మహిమాన్వితమైనటువంటి భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరీక్షణ ఇప్పుడున్నటువంటి శ్రమల మీద మన ఫోకస్, మన కాన్సన్ట్రేషన్ పెట్టకుండా, దాని మీద మనము దృష్టి పెట్టకుండా, వీటి వెనకాల నాకు ఒక మహిమాన్వితమైనటువంటి ఒక గొప్ప భవిష్యత్తు ఉన్నదని, శ్రమలలోనే మనం సంతోషించుటకు ఇది సహాయపడుతున్నదని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. ఎందుకనగా 5వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. మనం నమ్మి మోసమైపోతామేమో, ఒకవేళ జరగకపోతుందేమో, ఒకవేళ నేను అప్పటి వరకు దేవునిలోనే కొనసాగుతానా, ఈ భయాలు మనకు అనవసరం. మన దేవుడు మనను అంతం వరకు నడిపించేవాడు, విడువడు ఎడబాయడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. నీవు దేవుని ప్రేమించే స్థితిలో ఉన్నావంటే పరిశుద్ధాత్మని ప్రేమ నీలో కుమ్మరింపబడి ఉన్నది. ఆ విధంగా నువ్వు ప్రతిస్పందించడానికి సహాయం చేసేది దేవుని కృపనే అని మనము చూడాలి. మరి ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకై చనిపోయేను. యేసుక్రీస్తు భక్తిహీనుల కొరకై చనిపోయాను అని ఇక్కడ చెప్పబడుతుంది. మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకై చనిపోయాను. సోదరుడా, యేసయ్య హీరోస్ కొరకే రాలేదు. జెమ్స్ అండ్ ప్రెషస్ స్టోన్స్, విలువైన రాతుల పనికి రాని మనలను పనికొచ్చే పాత్రలుగా మార్చడానికి తన ప్రాణమును అర్పించాడు. హల్లెలూయా. నిన్ను నన్ను మహిమకరమైనటువంటి జీవితంలోనికి నడిపించడానికి తన ప్రాణమును, పాపులను వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. నీతిమంతులుగా తీర్చుచున్నాడు, కృపలో నిలవబెడుతున్నాడు, మహిమకరమైనటువంటి భవిష్యత్తులోనికి నడిపిస్తున్నాడు. ఆ యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. నీతి మంతుని కొరకు కూడా ఒక త్యాగం చేయడానికి కానీ, ఒక సహాయం చేయడానికి కానీ, కష్టమైనటువంటి త్యాగపూరితమైనటువంటి మేలు చేయడానికి ఎంతో మంది వెనుకపడతారండి. సుమారుగా అందరూ వెనుకకు వెళ్తారు. చాలా వాళ్ళకి సులువుగా వచ్చే మేలు చేయడానికే ముందుకు రారు. కష్టమై పడి మేలు చేయడానికి మరి చనిపోవడం అరుదు. ఇట్స్ వెరీ రేర్. ఒకవేళ ఒక నీతిమంతుని కొరకు ఒకరు వాళ్ళ ప్రాణాలకు తెగించి సహాయపడే అవకాశం ఉన్నదేమో, కానీ పాపుల కొరకు, దుర్మార్గుల కొరకు, అపనమ్మకస్తుల కొరకు, అయోగ్యుల కొరకు, కృతజ్ఞత లేని వారి కొరకై సహాయం చేసినటువంటి వారినే హాని చేసేటువంటి అయోగ్యులను, అసమర్థులను, దుష్టులను, దుర్మార్గులను ఎవ్వరు లెక్కించరు, ఎవ్వరు వారికి సహాయపడరు. కానీ ఇక్కడ చూస్తే మనము దేవుని ప్రేమ ఎలాగున్నది చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు మన ఎడల ప్రేమను దాచిపెట్టుకొనట్లేదు, వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మారిన తర్వాత కాదు, ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకై చనిపోయేను. ఎంత గొప్ప మాట అండి. గాడ్ లవ్స్ దోస్ హు ఆర్ అన్డిజర్వింగ్ ఆఫ్ హిస్ లవ్. దేవుడు అయోగ్యులైన వారిని ప్రేమించే గొప్ప ప్రేమ గలవాడు. ప్రేమతో నింపబడిన దేవుడు, విశాలమైన హృదయం కలిగిన దేవుడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు. ప్రేమించిన వారినే కాకుండా ప్రేమించని వారు, కృతజ్ఞత లేని వారు, అయోగ్యులైన వారిని కూడా ప్రేమించగలిగే అంత ఉదార స్వభావము మన దేవునిది.
కాబట్టి ఓకే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకే చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన మన కొరకే ప్రాణం పెడితే ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా, విత్ ఆల్ అష్యూరెన్స్, డెఫినెట్లీ నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. హల్లెలూయా. అప్పుడు పాపంలో జీవించినప్పుడు ఉగ్రతకు పాత్రుని, కానీ రక్షింపబడిన తర్వాత దేవుని కార్యము పాత నిబంధన గ్రంథంలో చూస్తే అయోగ్యమైనటువంటి విధంగా నడుచుకున్నప్పుడు, మందసం పడిపోతున్నప్పుడు దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నటువంటి ఉజ్జా మీదకి, అంతేకాకుండా అర్పించకూడనిటువంటి అగ్నిని దేవుని బలిపీఠం మీద అర్పించినందుగా, నైవేద్యంలో అర్పించినందుకు ఆరోను ప్రధాన యాజకుని కుమారులను దేవుని ఉగ్రత కొట్టింది. సో అయోగ్యంగా దేవుని పని చేసిన, నిర్లక్ష్యంగా యెహోవా కార్యమును నిర్లక్ష్యంగా చేయువాడు శాపగ్రస్తుడు. సో రక్షింపబడిన తర్వాత ఎక్కడైనా పొరపాటు అయిపోయి మనం దేవునికి ఉగ్రతలో పాలు పొందుతామేమో, ఉగ్రత పాలవుతామేమో, పడిపోతామేమో అనేటువంటి భయము లేదు. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. గత జీవితంలో నువ్వు పాపం నుండి రక్షింపబడ్డావు, ఇప్పుడు తప్పకుండా నువ్వు శోధనల నుండి మరి ఉగ్రత నుండి తప్పక రక్షింపబడతావనే వాగ్దానం దేవుని వాక్యంలో ఉన్నది. దాన్ని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, మనము పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, ఇన్ని ఛాలెంజెస్, ఇన్ని ఆటంకాలు ఉన్నాయండి మన జీవితంలో. మరి ఆయన కుమారుని మరణము ద్వారా, మరణం అనేది ఒక ఓటమిగా లోకంలో చూడబడుతున్నది. శ్రమలు, మరణము ఇవి ఒక ఓటమిగా చూస్తున్నాం. ఆయన చిందించిన రక్తము ద్వారా, పొందిన దెబ్బల ద్వారా ఇవన్నీ ఓటమిగా కనబడుతుండవచ్చు కొందరికి, కానీ అందులోనే ఎంత గొప్ప శక్తి ఉంది. యేసయ్య మరణించడములోనే ఎంత శక్తి ఉందంటే, శత్రువులుగా, బలహీనులుగా, పాపులుగా, ఇంకనూ పాపులుగా ఉన్నటువంటి మనలను ఆయన మరణము ద్వారా ఆయన రక్షించాడు. మరి దేవునితో సమాధానపరచాడు. అయితే సమాధానపరచబడిన వారమై, అప్పుడు శత్రువులుగా, బహుదూరస్తులుగా, బలహీనులుగా, పాపులుగా ఉన్నటువంటి మనము ఆయన మరణము ద్వారా సమాధానపరచబడితే, ఇప్పుడు సమాధానపరచబడిన వారమై, దేవుని పిల్లలుగా, ప్రియమైన పిల్లలుగా మార్చబడిన వారమై, ఆయన జీవించుట చేత, జయించుట చేత, పునరుద్ధానము చేత నిశ్చయముగా రక్షింపబడుదుము, మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అని దేవుని వాక్యం తెలుస్తుంది. సోదరుడా, సోదరి, గత పాపంలో నుండి రక్షించిన యేసయ్య నిన్ను శోధనల నుండి రక్షించుటకు సమర్థుడు. దేవుని నుండి దూరం వెళ్లకుండా కాపాడడానికి ఆయన ఇచ్చేయించుచున్నాడు, కోరుతున్నాడు. నీ పట్ల ఆ శ్రద్ధ ఉన్నది ఆయనకు. ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. నువ్వు దూరం వెళ్ళినా నిన్ను వెంటాడుతున్నాడు, నీ కొరకై వేచి ఉన్నాడు. నిన్ను నీతిమంతుడిగా తీర్చాలని ఆయన ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అనుదినము శోధనల నుండి కాపాడుతూ, వాక్యం చేత కడుగుచు, తన ఆత్మ చేత ప్రేరేపిస్తూ నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. సోదరుడా, నిశ్చయముగా మనం రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. వీఆర్ రిజాయిసింగ్, అతిశయపడుచున్నాము, ఆనందిస్తున్నాము. శ్రమల్లోనే, ప్రస్తుత పరిస్థితుల్లోనే, ఇప్పుడున్నటువంటి ఆత్మీయ స్థితిలోనే మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. సోదరుడా, దేవునికి నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి, ఆయన ముందట పెట్టడానికి, నిర్దోషిగా నిలబెట్టుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన ఇచ్చయించుచున్నాడు. అయితే సోదరుడా, నీవు ఆయన కార్యానికి నిన్ను అప్పగించు. విశ్వాసం ద్వారా దాన్ని పొందుకోవాలి. విశ్వాసం ద్వారా పొందుకోవాలంటే ఆటోమేటిక్గా అన్నీ ఆయనే చేస్తాడు అని కాదు. అన్నీ ఆయనే చేస్తాడు, కానీ పొందుకోవడంలో నీ పని ఉన్నది. ప్రార్థించు, దేవుని వేడుకో, ఈ వాక్యమును అంగీకరించు, ఆయనకు నీ జీవితంలో సమర్పించు. నీతిమంతుడిగా తీర్చాలని
నేను తన ప్రాణం అర్పించడానికి, తండ్రి అయిన దేవుడు తన కుమారుని అర్పించడానికి వెనుకాడనప్పుడు వీటన్నిటిని మనకు ఇచ్చుటకు ఆయనకి ఏ అభ్యంతరం లేదు. నిన్ను జయ జీవితంలో నడిపించడానికి దేవుని ఆశ ఉన్నది. సోదరుడా సోదరి, గాడ్ లవ్స్ యూ. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. దేవుడు నేను నీతిమంతుడిగా తీర్చి మహిమకరమైన భవిష్యత్తులో నడిపించబడుతున్నాడు. నీ జీవితం యేసయ్యకు సమర్పించే, యేసయ్యను ప్రభువుగా ప్రతిష్ఠించి, ఒకవేళ వెనకాడిన స్థితిలో ఉంటే తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి దేవుని సన్నిధిలో కొనసాగు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తామండి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప వాక్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములయ్యా. దేవా, మమ్మల్ని ఘోరమైనటువంటి పాప బానిసత్వము నుండి, ఆ దోషారోపణ నుండి, సాతాను బానిసత్వంలో నుండి, ఆ పాప కట్ల నుండి, శాపకట్ల నుండి విడిపించినందుకు నీకు వందనాలయ్యా. నేడు మేము కృపలో నిలిచి ఉన్నాము. మరి మహిమకరమైన భవిష్యత్తులోకి నడిపించబడుతున్నాం. ఎవరైనా ఈ వాక్యం వింటున్నటువంటి వారు, నన్ను దేవుడు విడిచిపెట్టాడు, నేను దేవునికి పనికి రాను అనే అటువంటి అబద్ధమును నమ్మొచ్చు, లేదా ఆ స్థితిలో ఉండి సాతానుడి యొక్క దేవా ఇదిగో తండ్రి ఆ మోసములో పడిపోయి ఉంటే దేవా వారిని క్షమించు. నీ వైపు తిరిగిటకు దేవా, నిన్ను నమ్ముటకు, నీ మార్గంలో నడుచుటకు కృపా సాయం అనుగ్రహించుమని దేవా, నీ ధన్యతలను అన్నిటినీ అనుభవించుటకు, నీ కొరకై వాడబడుటకు కృపా సాయం అనుగ్రహించమని నీ పాదాల యొద్ద ప్రతి ఒక్కరిని సమర్పిస్తూ, మరి వారికి ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటినీ తీర్చి ఆశీర్వదించుమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరుడా, దేవుడు నిన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మమ్మల్ని కమెంట్ సెక్షన్స్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేయండి. వాటి కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.